హాయ్ అండి. నమస్తే. నేను మీ వనిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు హెల్తీ రెసిపీ అయితే మీకొకటి చేసి చూపిస్తాను. ఆ కర్రీ ఏంటంటే పన్నీర్ కర్రీ చేస్తున్నాను. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా పన్నీర్‌ని హాట్ వాటర్‌లో వేసి కడిగి ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కల్ని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్‌లో వేపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ముక్కలనేవి కొంచెం గట్టి పడతాయి. అలాగే కర్రీలో వేసినప్పుడు టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో, అందుకని ఆయిల్‌లో వేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే పన్నీర్ ముక్కలనేవి మంచిగా వేగుతాయి కదా! కర్రీలో వేసినప్పుడు టేస్ట్ అనేది చాలా బావుంటుంది. సో, నేనిక్కడైతే పన్నీర్ ముక్కలు ఈ విధంగా ఫ్రై చేసుకున్నానండి. అంటుకోకుండా మంచిగా వేగాయన్నమాట. ఇప్పుడు బాండీ పెట్టుకొని కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి బావుంటుంది. లవంగాలు, దాల్చిన చెక్క మీ దగ్గర యాలుకలు అవన్నీ ఉంటే వేసుకోండి. నేను వేయలేదు. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలనేవి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వరకు వేశాను. ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే స్మెల్ బావుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగొస్తుంది కదా! సో, అప్పటికప్పుడు దంచి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు టమాటాలు 2 తీసుకున్నాను. అవి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ టమాటా ముక్కలనేవి మంచిగా ఉడికిపోతాయి. అప్పటి వరకు వేయించుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సాల్టు, పసుపు, కారము ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే ఇవన్నీ వేసుకుంటే బావుంటుంది. స్పైసెస్ అన్నీ మంచిగా వేగుతాయి. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగొస్తుంది. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగొచ్చిందో గ్రేవీ? ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. అందువల్ల మనము కారం అవన్నీ వేసాం కదా! సో, అందుకని అడుగు పడుతుంది. అందుకని వాటర్ వేసి కొంచెం అలా కలుపుకొని గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! పన్నీర్ ముక్కలు అవి వేసుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు గనక ఉడికించుకున్నామంటే మనకేంటంటే పన్నీర్ ముక్కలు కూడా ఆ స్పైసెస్‌లో ఉడికిపోయి టేస్ట్ బావుంటుంది. ఇంకా అది ఉడుకుతుంది అన్నప్పుడు ఇందులోకి ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఇంకా మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే అది కూడా వేసుకోండి బావుంటుంది. చూసారా దగ్గరికొచ్చేసింది కర్రీ అనేది. వాటర్ అంతా ఎగిరిపోయాయి. కర్రీ అనేది గ్రేవీలాగా వచ్చింది. ఇది చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ బావుంటుంది. ఇంకా ఒక 5 నిమిషాల్లో దించుతామన్నప్పుడు ఇందులోకి నేను మీగడ ఉంటుంది కదా! మీగడ స్పూన్‌తో క్రీమ్‌లా చేసేసి వేశాను. మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ అయ్యేం దొరకవు కదా! అంటే దొరుకుతాయి బయట. కాకపోతే ఇంట్లో లేదు నా దగ్గర. నేను ఎక్కువ వాడను కదా! సో, అందుకని మీగడ ఈ విధంగా క్రీమ్‌లా చేసేసి కర్రీలో వేశాను. టేస్ట్ బావుంటుంది. అంటే మనకి కారం ఎక్కువైనా కానీ అడ్జస్ట్ అయిపోతాయన్నమాట స్పైసెస్ కూడా. సో, అందువల్ల వేశాను. వేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకున్నాను. కర్రీ అయితే చూసారా మంచి గ్రేవీగా ఎలా వచ్చిందో. ఇంకా కొత్తిమీర చల్లేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చపాతీలోకి తినండి, అన్నంలోకి తినండి, పలావ్‌లోకి ఎలాగైనా తినొచ్చు. చాలా ఈజీగా ఉంది కదా! బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆ రోజు పలావ్ చేశాను. సో, ఆ కర్రీ కూడా పలావ్‌లోకే వేసుకొని తిన్నాము. టేస్ట్ అయితే అసలు చాలా అంటే చాలా బాగొచ్చింది. ఇంకా పెరుగు చట్నీ గూడా చేశాను. ఉల్లిపాయలు, నిమ్మకాయ నంచుకోవడానికి. నేను ప్లేట్‌లో పెట్టుకొని తింటున్నాను. టేస్ట్ చాలా బావుంటదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంది కదా రెసిపీ. ఎక్కువ టైం కూడా పట్టదు. ఈజీగా అయిపోతుంది. పన్నీర్ చాలా మంచిది కదా! ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.